ఆరోగ్యంతో చనిపోయిన చిరు వ్యాపారస్తుడు వేలు కుటుంబానికి 6,40,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ను అందజేసిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అరటిపళ్లు వ్యాపారం చేసుకునే జీవన సాగిస్తున్న చిరు వ్యాపారస్తుడు వేలు క్యాన్సర్ బారిన పడి చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని చిరు వ్యాపారస్తులు అధ్యక్ష మంజునాథ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యాన్సర్ బారిన పడి చనిపోయిన చిరు వ్యాపారస్తుడు వేలు కుటుంబానికి 6,40,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. బుధవారం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిరు వ్యాపార సంఘం అధ్యక్షులు ఎం మంజునాథ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, జనసేన ఇన్ఛార్జ్ నరేష్, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు, చిరు వ్యాపార సభ్యులు పాల్గొన్నారు. జరిపించేటప్పుడు ప్రతి ఒక్క రోజు కూడా వచ్చి అక్కడ సర్వీస్ యాక్టివిటీ చేసేవారు. అక్కడ భోంచేసేటువంటి సామాన్య పేదవాళ్ళందరికీ కూడా ప్లేట్లు ఇవ్వడం కానీ, అక్కడ కావాల్సిన సౌకర్యాలు చూసుకోవడం కానీ చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఒక వీర విధేయుడిగా ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అనారోగ్య కారణంగా ఆయన చనిపోవడం చాలా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విశాల హృదయంతో ఈరోజు ఆ కుటుంబం ఆదుకునే దానికోసం వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జీవించాలనే ఉద్దేశంతో 6,40,000 రూపాయలు పెద్ద మొత్తం ఆ కుటుంబానికి సహాయ నిధి నుంచి కూడా పంపించడం జరిగింది. కాబట్టి మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మిత్రులందరూ కూడా ఇక్కడ రాజ్ కుమార్ మన మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు కానీ, అదేవిధంగా ఇక్కడ యాక్టివ్గా ఉన్న చిరు వ్యాపార సంఘాల తరఫున వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ చేయడం, దాని తరఫున మంజు వాళ్ళ టీం అందరూ కూడా వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు మిత్రులు మన నరేష్ గారు, జనసేన పార్టీ తరఫున క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న సత్యేంద్ర శేఖర్ గారు, టీడీ డిపార్ట్మెంట్ శాంతారాం, ఇతర మిత్రులందరూ వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఇస్తున్నాం. కాబట్టి ఆ కుటుంబం బాగుండాలని దేవుడు అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ